మిథున రాశి. మిథున రాశి వారికి అయితే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వీరికి ఈ సంవత్సరం అధిక ధన వ్యయం, అలాగే అవమానాలు, వీటి యొక్క పరిస్థితి కూడా కొద్దిగా వ్యయం ఎక్కువ ఉండి అవమానం ఎక్కువ ఉండటం అనేది కూడా జరిగింది. కనుక మనం ఏదైనప్పటికీ కూడా బంధుమిత్రాదులతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ ఉండటం, సాధ్యమైనంత వరకు కూడా కొత్త కొత్త వాటి కోసం ప్రయత్నించకుండా ఉన్నంతలోనే సర్దుకుపోయి వెళ్ళటం అనేది కొంత ఉపయుక్తంగా ఉంటుంది అని మిథున రాశికి చెప్పక తప్పదు. మిథున రాశి వారు ఎంత పాపం ఇతరుల కోసం ఆలోచించినా, ఇతరుల కోసం సహాయపడాలని ఉవ్విళ్ళూరినా, చేసిందంతా చేసినా కానీ చివరికి ఏదో రకంగా మొట్టికాయలు తినటం అనేది మిథున రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఉన్నంతలో అదృష్టం ఏంటంటే కనుక ఖర్చు ఎంత ఉన్నప్పటికీ కూడా, ఆ ధన వ్యయాన్ని ఆపుకోలేకపోయినప్పటికీ కూడా, అవసరానికి ఎక్కడా కూడా చెయ్యి జాపవలసిన పరిస్థితి లేకుండా, అంటే చెయ్యి జాపినా కూడా డబ్బు లభించే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఎక్కడ కూడా అవమాన పాలు కాకుండా ఖచ్చితంగా మంచిని ఆ రకంగా మాత్రం పొందగలుగుతారు. అయితే 2026 ఫిబ్రవరి నుంచి మే మధ్య శుభ కార్యక్రమాల రూపేణా ఖర్చు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లో ఏవో రకమైన శుభ కార్యక్రమాలు మీరు నిర్వహించడం అనేది అయితే జరుగుతుంది. ఇక 2026 జూన్ నుంచి డిసెంబర్ వరకు ఇంట్లో జీవిత భాగస్వాముల మధ్య కలతలు పెరగటం కానీ, ఇద్దరిలో ఎవరో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించడం కానీ ఉండవచ్చు. కనుక భార్యాభర్తలు విషయంలో మాత్రం వారిద్దరి యొక్క అనురాగం కానీ ఆరోగ్యం కానీ బాగుండాలి అనుకుంటే కనుక ప్రతిరోజు కూడా మరి ఏమాత్రం అవకాశం ఉన్నా రోజుకొకసారి అర్ధనారీశ్వర స్తోత్రం అనేది పఠించినట్టయితే కనుక భార్యాభర్తలకి మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 2026లో మిథున రాశి యొక్క విద్యార్థులు ఎలా ఉంటారు అనేది కనుక చూసుకున్నట్టయితే, గురుడు ప్రస్తుతం అయితే కనుక వారి రాశిలోనే సంచరించడం అనేది, మొత్తానికి ఈ సంవత్సరం 3 రాశుల్లో అరుదుగా గురుడు, అంటే ఇటు మిథున రాశిలో కొన్నాళ్ళు, కర్కాటక రాశిలో కొన్నాళ్ళు, సింహరాశిలో కొన్నాళ్ళు ఉండటం అనేది అయితే జరుగుతుంది. కనుక ఏదైనప్పటికీ కూడా గురుడు వీరికి మేలు చేసే స్థితిలో ఉంటారు. కనుక ఉద్యోగస్తులకి ఎంతో కొంత అభివృద్ధి కలగటం అనేది అయితే కనిపిస్తుంది. టెక్నికల్ లైన్లో కాకుండా, అంటే సాంకేతర విద్యల్లో ఉన్న విద్యార్థులకైతే కనుక మరింత మంచి జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయంలో పురుషులకైతే స్త్రీ, స్త్రీలకైతే పురుషుడు అత్యవసర సమయంలో వెన్నుదన్నుగా నిలిచి వీరికి కొంత విజయాన్ని లభించడానికి కానీ, అవమానాల నుంచి తప్పించుకోబట్టడానికి కానీ కారణంగా నిలవడం అనేది అయితే జరుగుతుంది. 2026 జూన్ నుంచి నవంబర్ మధ్య అమ్మగారు లేదా నాన్నగారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక ఎవరైనా సరే ఇదే రాశిలో జన్మించి విదేశాలకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉంటే, అంటే విదేశాలకి వెళ్ళాలి, వాటికి సంబంధించిన ఏమైనా సరే ప్రయత్నాలు చేద్దాం అనుకుంటే కనుక ఆ విషయాల్లో మరి ఏదైనా సరే ఈ సంవత్సరాంతం వరకు కూడా, అంటే 2026 డిసెంబర్ వరకు కూడా కొంత అనుకూలత అనేది ఎక్కువ ఉంటుంది. 1-2 సార్లు కొంత మనకి వీసా రాకపోయినా, ఇతరత్ర ఏదైనా అడ్డంకులు ఏర్పడినా మళ్ళీ ప్రయత్నించినట్టయితే కనుక తప్పకుండా విజయం పొందటం అనేది కూడా జరుగుతుంది. ఇక మరి మిథున రాశి ఎవరైతే కొత్తగా పెళ్ళి కావాలి అనుకుంటే కనుక వారికి ఆ కళ్యాణ యోగం ఎలా ఉంటుంది అనేది కనుక చూసినట్టయితే కనుక చాలా చక్కటి మంచి సంవత్సరంగా
మనం మిథున రాశికి చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే మిథున రాశి వారు ఏమాత్రం వారి వంతు వారి ప్రయత్నం చేసినట్టయితే కనుక వివాహ ప్రయత్నాలు తప్పకుండా నెరవేరబట్టం అనేదైతే ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా మిథున రాశి వారికి ఇంచుమించుగా 55% మంచి ఫలితాలు ఉండటం అనేదైతే జరుగుతుంది. మరి ఏదైనా వీరు ఏ పూజ చేస్తే ఇంకా మంచి ఫలితాలు పెరుగుతాయి అనేది కనుక చూసుకున్నట్టయితే కనుక ఎక్కువగా శివుడికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉండటం, అప్పుడప్పుడు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్న గుళ్ళైనా సరే, మీ ఇంట్లో చేసుకునే సౌలభ్యం ఉన్నా సరే, సోమవారము గురువారము గురుడికి అంటే గురు యొక్క కృప కోసం మనం శివ ఆరాధన చేసుకోవాలి. ఆ శివుడి కోసం మనం ఏదైనా సరే లింగం మీద కొద్దిగా పసుపు నీళ్లు పోస్తే ఉత్తమ ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీరేదైనా సరే ఇంట్లో అవకాశం ఉంటే ఉత్తరంలో మరకత గణపతిని పెట్టుకున్నట్టయితే కనుక మరింత అదృష్టం పెరగడానికి ఉంటుంది. ఇది మరి 2026లో మిథున రాశి ఫలితాలు.